శుభోదయం అండి. 5 క్యారెట్లతో కూర చేసుకుందాము. మరియు వందలు ఖర్చు చేయకుండా ముఖంపై ఉండే చిన్ని చిన్ని కాయలు, నల్ల నల్ల మచ్చలు తగ్గించే ఆయిలు ఎలా చేయాలో చూద్దాం రండి. ఆయిలు ఎలా చేయాలి? క్యారెట్లు చక్కగా కడిగి ముక్కలుగా చేసి కట్ చేసి నీరు వేయకుండా చిన్న చిన్న ముక్కల్లాగా వచ్చేలా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ పట్టినదంతా ఈ రసం అంతా మనము ఒక చిన్న స్ట్రైనర్, అంటే మా దగ్గర ఈ ప్లాస్టిక్ది ఉంది, అందులో వడకట్టి రసం తీసుకోవాలండి. క్యారెట్ రసం, నీళ్ళు లేని రసం వస్తుంది, క్యారెట్ రసం తీసుకోవాలి. ఇలా వడకట్టిన క్యారెట్ రసము తీసుకోవాలి. మరియు విడివిడిగా క్యారెట్ తురుము విడివిడిగా తీసుకోవాలి. మనం ఇప్పుడు క్యారెట్ రసంతో ఆయిల్ చేస్తున్నాం కాబట్టి క్యారెట్ రసం ఎంత ఉందో అంతే పరిశుద్ధమైన కొబ్బరి నూనె, నేను పారాచూట్ కొబ్బరి నూనె తీసుకుంటున్నాను, మీరు మిల్లు దగ్గర తెచ్చుకుని తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. పరిశుద్ధమైన కొబ్బరి నూనె మనం ఎందుకంటే ఫేస్కి వాడుతాం కాబట్టి మంచి కొబ్బరి నూనె తీసుకోవాలి. ఆ క్యారెట్ రసం ఎంత ఉందో కొబ్బరి నూనె అంతే తీసుకొని చక్కగా కలిపి స్టవ్ పైన చిన్ని మంట పైన ఉంచాలి. క్యారెట్ రసము శుద్ధమైన కొబ్బరి నూనె తీసుకొని బాగా మరిగించాలి. మనం పెట్టే పాత్ర కూడా శుద్ధిగా ఉండాలండి. మీకు అర్థమయ్యింది అనుకుంటాను. పాత్రకి అంతకుముందు మనం ఏ రకాల కూరలు వండామో ఆ వాసనలు ఉంటాయి. అందువల్ల అది మనం ఫేస్కి ఉపయోగిస్తాం కనుక మనము పాత్ర శుద్ధిగా ఉంచుకోవాలి. అడుగట్టకుండా బాగా కలుపుతూనే ఉండాలి. క్యారెట్ రసము కొబ్బరి నూనె బాగా ఉడికి దగ్గరగా క్యారెట్లో ఉండే సుగుణాలన్నీ కూడా నూనెలోకి ఇంకిపోయాయండి. ఇప్పుడు నూనె బాగా దగ్గరైపోయింది, చూస్తున్నారు కదండి. అస్సలు నీటి శాతం అంటే క్యారెట్ రసం లేదనమాట. ఎన్నాళ్ళని ఈ నూనె మనము వాడుకోవచ్చు. మనము స్టవ్పై ఆయిల్ కళాయి దించేసి చల్లగా చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి. వడకొట్టుకుంటే మనకి స్వచ్ఛమైన ఆయిల్ వస్తుంది. క్యారెట్ అంత అందమైనదో, మన శరీరానికి ఎన్ని పోషకాలు ఇస్తుందో, కంటిని ఎంత చూపు పెంచుతుందో అన్నీ మీకు అన్నీ తెలుసు కదా. ప్రతిరోజు మనం క్యారెట్ తినలేం కనుక ఈ విధంగా ఆయిల్ చేసుకుంటే ముఖంపై ఉండే చిన్ని చిన్ని కాయలు, ముఖంలో హోల్స్ పెద్దవైపోతాయి, అంటే ముసలి ముఖంలా తయారవుతుంది. ఆ హోల్స్ని తగ్గిస్తుంది, శరీరానికి రంగునిస్తుంది, మంచి కాంతి. మనం ఎన్ని క్రీములు రాసినా దొరకని మంచి కలరు ఈ ఆయిల్ రాసుకుంటే వస్తుంది. నల్ల మచ్చలు తగ్గితే అనేక పోషకాలతో కూడిన మన శరీరాన్ని యవ్వనంగా ఉంచడానికి క్యారెట్ చాలా ఉపయోగపడుతుంది. మనము ముఖ సౌందర్యాన్ని పెంచే క్యారెట్ నూనె చూసాము. ఇప్పుడు కూర కోసం అన్నీ ఒకే దగ్గరే పెట్టుకుందాం. నేను ఆ క్యారెట్ నూనె చేసిన ఆ కళాయిలోనే అన్నీ వేసానండి. అన్నీ వేసి వేయించుతున్నాను. ఎందుకంటే క్యారెట్లో ఉండే సుగుణాలు అందులోనే ఉన్నాయి. మనం వేసింది కొబ్బరి నూనె, ఇది కొబ్బరి నూనె తాలింపు అన్నమాట. మరికొద్ది కొబ్బరి నూనె వేసి బాగా అన్నీ వేయించుతున్నానండి. అయితే ఇందులో ఏంటంటే నేను పచ్చిమిర్చిని చాలా మధ్యకి కట్ చేశానండి. మధ్యకి కట్ చేసి వేయించుతుంటే అందులోని కారం అంతా పోతుంది. ఇది మనము పెరుగన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుందండి. అన్నీ బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నేను అందుకనే కొబ్బరి నూనె సుగుణాలు పోకూడదని ఇదే కళాయిలో ఉపయోగిస్తున్నాను. పోపులు బాగా వేగిన తరువాత మనం ముందుగా రసం తీసిన క్యారెట్ ఉంది కదండి, అది చక్కగా విడదీసేసి అది వేసుకోవాలి. అది బాగా వేగాలి. వేగిన తర్వాత ఇందులో మనం సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇంకా కూర అయిపోయినట్టే. ఇందులో అట్రాక్షన్ ఏమిటంటే మనం కట్ చేసిన పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి మిర్చిలో గురించి మధ్యలో కట్ చేసానండి. దీనివల్ల కారం అంతా పోయి పెరుగన్నంలో చాలా బాగుంటుందండి. కొబ్బరి నూనె పోపుతో తయారు చేసిన క్యారెట్ కూర తయారు. ముఖానికి అనేక మచ్చలు తగ్గించే క్యారెట్ ఆయిల్ తయారైపోయింది కదండి. ఒకే ఒక్క ఐటెంతో మనము 2 రకాలు తయారు చేసామండి. సౌందర్య సాధనలో క్యారెట్కి మించిన పరిష్కారం మరి లేదనుకుంటాను. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఈ కొబ్బరి నూనెతో తయారు చేసిన క్యారెట్ కూర దోశలలోకి, అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.